ఆయన తిప్పి తిప్పి పిప్పి మాత్రం చేయరు కదా. బిగ్ బాస్ లో బేబక్క 100% విన్ అవ్వదు. నా ఎమోషన్స్ అన్ని ఇచ్చేసాను. నా బాధ బేబక్క ఒక రికమెండేషన్ తోనే లోపలికి వెళ్ళింది. నన్ను వేసుకున్నారు కొంతమంది వెళ్ళే ముందర కూడా. కొంతమంది రిచ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే తను యాక్చువల్ గా బిగ్ బాస్ కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు తనకి. రాకెట్ అని 180 కోట్ల బ్యాగ్ అని గేమ్స్ ఆడడం, డబుల్ గేమ్ ఆడడం అనేది మీకు తెలియదు. సో అంత ఫ్రాంక్లీ ఉండడం, అంత ఓపెన్ గా ఉండడం అనేటువంటిది బిగ్ బాస్ కి సెట్ కాదు. నాకు నేనే వేసుకొచ్చా కారు. డ్రైవర్ రెడీ, బౌన్సర్ రెడీ, సెక్యూరిటీ. బట్ 10 వీక్స్ అయితే మినిమం ఉంటారు అనుకున్నాను. మూమెంట్స్ తిన్నాక కూడా చెప్పకపోతే కొడతారు. ఫేస్ లో ఒక నెగిటివ్ ఫీల్, ఒక బాధ అనేటువంటిది కనిపించింది. కెనాట్ మేక్ ఆర్ బ్రేక్ బేబక్క. లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా స్క్రిప్ట్ ఇస్తారా? ప్రిపరేషన్ లేకుండా ఎలా చెప్పాలంటే కొవ్వు, కొలెస్ట్రాల్. ప్రిపరేషన్ చేసుకుని చావాలి కదా. సో నిజంగా మీరు యూఎస్ రిటర్నా? నిజంగా కాదా? నేను కడుపుతో ఉండగా మా మమ్మీ కూడా ఇలాంటి చికెన్ మోమోస్ తిని ఉంటుంది. అప్పుడు మొబైల్స్ ఉండేనా? ఇట్ రీచ్డ్ దెమ్, దే కాంటాక్టెడ్ మీ. సో నేను వెళ్ళా. ఎన్ని కోట్లు అడిగారు? అన్ని కోట్లే. హీరో హీరోయిన్ కలిపి ఎంత తీసుకుంటారు అంతే. మన హీరో మదర్ క్యారెక్టర్, మదర్ అవన్నీ నేను ఎందుకు చేస్తాను? నేను ఏమనుకున్నా, నా వయసు ఎంత. టాక్ టు రాజగోపాల్ వర్మ గారు. చూడండి సార్, అసలు నన్ను ఏ యాంగిల్ ఎలా అసలు మదర్ కింద ఎలా ఊహించుకుంటారు? వాచ్, హ్యాండ్ బ్యాగ్, ఆల్డోలో 14,000 చెప్పేసాను. షర్ట్ అన్ని వేల కోట్లు పెట్టుకొని అంత కాస్ట్లీ వాచ్, కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ తో. అసలు నేను BMW కూడా తోలను, ఈ ఆటోలోనో రిక్షాలోనో వెళ్దాం అనుకున్నా. నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీరా? నేను IAS చదివాను. ఓకే. కాకపోతే ఇంట్లో ఒప్పుకోలేదు. ఓకే. IAS, IPS ఇట్లాంటి ఇష్టం ఉండదు ఇంట్లో. ఎందుకో మీరు ఏవి చెప్పినా కానీ అందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరా జూమ్ ఇన్. నా పేరు చందు. సో ఈరోజు మనం బెజవాడ బేబక్క, అంటే ఆమె యాక్చువల్ పేరు మధు నెక్కంటి. సో తనకు చాలా పాపులారిటీ ఉంది, బట్ ఆ పాపులారిటీ ఇంకా 5x అయిపోయింది అనమాట బిగ్ బాస్ తర్వాత. సో బట్ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ లో తను జాయిన్ అయిన తర్వాత, అంటే ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళిందో అప్పుడు తనకి యొక్క ఎస్టిమేషన్స్, తన ఫ్యాన్స్ యొక్క ఎస్టిమేషన్స్ అన్ని కూడా చాలా విపరీతంగా పెరిగిపోయాయి. బట్ అన్ఫార్చునేట్లీ తను ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అవ్వడం అనేటువంటిది వాళ్ళ ఫ్యాన్స్ కి ఒక బాధాకరమైనటువంటి విషయం. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇది టోటల్లీ అన్ఫేర్ ఎలిమినేషన్ అని కూడా ఒక పెద్ద క్యాంపెయిన్ నడిచింది. సో ఇప్పుడు తనతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం. సో వెల్కమ్ అండి, నమస్కారం. నమస్తే అండి. మీరు ముందు ఎన్ని చెప్పిస్తే నా ఎమోషన్స్ అన్ని ఇచ్చేసాను. నా బాధ ఇంకా చాలా ఉంటాయి ఎమోషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరా జుమినా భలే ఉంది. ఛానల్ పేరు గమ్మత్తుగా ఉంది, చిత్రంగా ఉండేలా. ఆయన తిప్పి తిప్పి పిప్పి మాత్రం చేయరు కదా. ఫుడ్ తో వెల్కమ్ చెప్పిన ఫస్ట్ ఛానల్ జరా జుమిన్ కి ఒక ఓ వేసుకుందాం. అలాగే ఇంత బాగా నా కోసం డెకరేషన్ అంతా చేసి లవ్ పెట్టి ఇంత బాగా ప్రేమగా నాకు వెల్కమ్ చెప్పారు. మరొకసారి జరా జూమిన్, జరా జూమిన్. థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే మంచిగా నాకు ఆకలేస్తుంది. రాగానే పాపం తింటా అంటే నేను అన్నాను, మనం ఇంటర్వ్యూలో తిందాం అన్నా. టైం కలిసి వస్తుంది, ఫుడ్ కూడా తినచ్చు. సో నా కోసం చికెన్ మోమోస్ తెప్పించారు. మేము చందు గారు మిమ్మల్ని చూస్తుంటే ఏం తిన్నట్టుగా అనిపిస్తలేదు. తిన్నారా తినలేదా? మీరు అలా డౌట్ఫుల్ గా చూస్తున్నారు. మీకు ఒకటి ఇవ్వనా? వద్దు. సో బెజవాడ బేబక్కగా మీరు చాలా పాపులర్ అయ్యారు. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళారో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఆంధ్ర సైడ్, వాళ్ళందరూ కూడా ఒక బేబక్క ఏంటి కొత్త పేరు ఏంటిస్తుందా అన్నటువంటి ఫీలింగ్ మాకు. వీ హ్యావ్ టు సపోర్ట్ బేబక్క. ఎవరు బేబక్క ఎవరో ఏంటి? అవును, సపోర్ట్ చేద్దాం అని చెప్పి ఓట్లు పక్కన వాళ్ళకి వేసారు తెలియక. లేదు అదే సపోర్ట్ అనుకున్నారు. వినండి చందు గారు, లోపల ఉంటే బేబక్క ఇబ్బంది పడుతుంది అని ఓట్లు వేసి మరి నేను బయట చెప్పించారు. ప్రశాంతంగా జైల్లో జరిగింది అది కాదు. థ్యాంక్స్ బయట అక్కడ జరిగింది అది కాదండి. ఎప్పుడైతే మీరు బిగ్ బాస్ లోపలికి వెళ్ళారో అప్పుడు ఆటోమేటిక్ గా మీ పైన ఒక నెగిటివ్ రూమర్స్ వచ్చాయి. నా మీద కూడా నెగిటివ్ రూమర్స్. ఏంటో తెలుసా? బేబక్క ఒక రికమెండేషన్ తోనే లోపలికి వెళ్ళింది తప్ప తను యాక్చువల్ గా బిగ్ బాస్ కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు తనకి.
షీఈస్ వెరీ పాపులర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ దట్ ఈస్ ద రీజన్ షీ ఎంటర్డ్ ఇన్ టు ద బిగ్ బాస్. ఇది రూమర్ బయట ఆల్రెడీ వచ్చింది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? నన్నైతే అందరూ ఇంటర్వ్యూ చేసినట్టు చేశారు. ఎలాంటి రికమెండేషన్ నాకైతే ఎవరు తెలియదు కూడా. సో దెర్ ఇస్ నో రికమెండేషన్. నిజంగా అలా రికమెండేషన్ క్యాండిడేట్ అయితే చక్కగా లోపల ఇంకొన్ని రోజులు మంచిగా ఉండేదాన్నేమో కదా. మరి అలా 1 వీక్ అయితే 1 వీక్ రికమెండేషన్ చేయించుకునే అంత అవసరంలో అయితే లేను ఐడెంటిటీ క్రైసిస్ లో. అంటే రికమెండేషన్ క్యాండిడేట్ కాదని. సో నన్ను వేసుకున్నారు కొంతమంది వెళ్ళే ముందర కూడా, ఇలా ఈవిడ్ని రికమెండేషన్ కొంట అది నవ్వి నన్ను నాపచ్చేనే పండును, అందుకే బయటకు వచ్చి నవ్విస్తున్నాను. బయటకు వచ్చిన తర్వాత మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. చెప్పాలంటే చాలా ఇరిటేట్ కూడా చేస్తున్నా. ఇరిటేట్ చేయట్లేదు ఫ్యాన్స్ కి అయితే అట్లీస్ట్ యువర్ ప్రెజెన్స్ ఆర్ గెయిన్ కదా. కంటెంట్ ఇస్తున్నాను, ఏదో రాకెట్ అని 180 కోట్ల బ్యాగ్ అని. అది మీరు చాలా రిచ్ అని మామూలు వీడియోస్ మీరు అందుకే నాకు నేనే వేసుకొచ్చా కారు. డ్రైవర్ ఏడి, బౌన్సర్ ఏడి, సెక్యూరిటీ లేదు, ఇది మీ సింప్లిసిటీ అండి. అది కూడా చూసారనమాట. ఓకే, మీ సింప్లిసిటీ. మీరు చాలా మంది అసలు చాలా బౌన్సర్స్ ఉంటారు, డ్రైవర్ ఉంటారు, చాలా డిఫరెంట్ గా అనుకుంటున్నారు. ఎస్, కొంతమంది రిచ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే చాలా సింపుల్ గా ఉంటారు. సో యు ఆర్ ద ఎగ్జాంపుల్. బాగానే కవర్ చేశారు. సో ఇంకొకటి, బిగ్ బాస్ కి మీరు వెళ్ళక ముందే ఇంకొక రూమర్ వచ్చింది. ఫస్ట్ రూమర్ చెప్పాను కదా, సెకండ్ రూమర్ ఏంటంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళగానే చాలా మంది అన్నారు ఏంటంటే బిగ్ బాస్ లో బేబక్క 100% విన్ అవ్వదు అని. విన్ అవ్వదు. అండ్ ఫర్ ద రీజన్, ఆ రీజన్ ఏంటంటే మీరు చాలా ఫ్రాంక్ గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. మీరు ఎవరికి లైక్ ఏంటంటే గేమ్స్ ఆడడం, డబల్ గేమ్ ఆడడం అనేది మీకు తెలియదు. మీరు ఏదన్నా సరే నోటి డైరెక్ట్ గా వచ్చేసి చెప్పేస్తారు. సో అంత ఫ్రాంక్లీ ఉండడం, అంత ఓపెన్ గా ఉండడం అనేటువంటిది బిగ్ బాస్ కి సెట్ కాదు. అండ్ దట్ ఈస్ ద రీజన్ తను బిగ్ బాస్ లో విన్నర్ అవ్వదు అనేటువంటి రూమర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటికే చాలా మంది కమెంట్స్ చూసాను. మీరు మంచి విధంగా అన్నారు. ఇంకొంతమంది ఏమన్నారంటే ఈ ఏజ్ సెగ్మెంట్ వాళ్ళు కొద్దిగా ఆంటీలు అంటే ఏజ్ సెగ్మెంట్ లో ఉండేవాళ్ళు ఎక్కువ రోజులు ఉంటారు, తొందరగానే వచ్చేస్తుందని సంబరపడ్డారు. మీ ఆనందాన్ని నేను ఎందుకు పాడు చేయడం, అందుకే నేను కూడా వచ్చాను. బట్ ఏంటంటే మీరు 10 వీక్స్ అని ఉంటారు కదా, అట్లీస్ట్ 10 వీక్స్. నేను అనుకున్నా యాక్చువల్ మీరు విన్నర్ కాకపోవచ్చు, బట్ 10 వీక్స్ అయితే మినిమం ఉంటారు అనుకున్నాను. కానీ విత్ ఇన్ 1 వీకే బయటకు వచ్చేసారు. కానీ ఇక్కడ ఒకటి నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటో తెలుసా, మీరు బయటకు వచ్చారు బట్ లాస్ట్ 7 సీజన్స్ లో నేను చూసాను ఎవరెవరైతే ఫస్ట్ వీకే బయటకు వచ్చేసారో వాళ్ళ ఫేస్ లో ఒక నెగిటివ్ ఫీల్, ఒక బాధ అనేటువంటిది కనిపించింది. కానీ మీ ఫేస్ లో అసలు బాధ లేదు, అయ్యో ఇంకా కొన్ని రోజులు ఉందాము అనేటువంటి ఆశ లేదు, ఏమీ లేదు. జస్ట్ వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా, ఎంత హ్యాపీగా, ఎక్సైట్మెంట్ తో వెళ్ళారో అదే ఆనందం, అదే ఎక్సైట్మెంట్ మీ బయటకు వచ్చినప్పుడు కనిపించింది. ఎందుకో తెలుసా? ఎందుకు? అదే ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎందుకంటారు? బికాస్ ఆఫ్ చెప్పండి. తింటాం, ఈ మోమో అయిపోయినా చెప్తా. అయితే 4 మోమోస్ తిన్నాక కూడా చెప్పకపోతే కొడతారు ఇల్లు. చెప్పండి. A show cannot make or break Bebakka. Cannot make, it cannot break. Bejawada Bebakka was Bebakka before Big Boss and after Big Boss. So, Big Boss అనే ఫెయిమ్ ఒక సంవత్సరం ఉంటుంది మీరు చూసుకుంటే. నెక్స్ట్ ఇయర్ ఇంకెవరో లైమ్ లైట్ లో ఉంటారు. అలా ఇప్పటికి బిగ్ బాస్ లోకి ఒక 160 మంది కంటెస్టెంట్స్ వెళ్ళారు 8 సీజన్లు. ఈ సీజన్ కలుపుకుంటే ఇంకెక్కువ మంది సో ఫార్. నేను అనలైజ్ చేసిన వెళ్ళే ముందు ఇంత మంది ఉన్నారు, నాకు వాళ్ళు ఎవరో చాలా మంది నాకు తెలియని కూడా తెలియదు, సారీ టు సే, బికాజ్ ఐ హావ్ నాట్ వాచ్డ్. వాళ్ళకన్నా బెజవాడ బేబక్క బాగానే పాపులర్ అని గ్రహించా. వాళ్ళందరూ కూడా నా వీడియోస్ ఫాలో అవుతున్నారు, ఇది ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. సో హ్యాపీ ఐ గాట్ ద ఆపర్చునిటీ. నేను నాకు కావాలి 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 ఏ అని నేను తప్పించింది లేదు, నాకు వచ్చింది, వెళ్ళాను. ప్రిపరేషన్ లేకుండా వెళ్ళా చెప్పాలంటే కొవ్వు, కొలెస్ట్రాల్. ప్రిపరేషన్ చేసుకుని చావాలి కదా, చేయలే. సో ప్రిపరేషన్ లేకుండా వెళ్ళా కాబట్టి. అంటే లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా స్క్రిప్ట్ ఇస్తారా? ఏమి ఇవ్వరు అసలు, ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా, ఏం లేదు, జస్ట్ అలా లోపలికి పంపించేస్తారు అంతే. సో నిజంగా మీరు యూఎస్ రిటర్నా అని అంటారు, నిజంగా కాదా? నిజమా కాదా?
మీకు తెలియదేంటి? మీరు చెప్పండి. అదేమో గొప్ప ఏంటి? చాలా మంది వచ్చారు. ఎస్, వచ్చారు. మీరు ఒక సింగర్, ఒక యాంకర్, ఒక యాక్టర్, ఒక మిమిక్రీ. అచ్చా, చెప్పాలంటే మీ దగ్గర చాలా డిఫరెంట్ వేరియేషన్ కొంచెం ఉన్నాయి. కొంచెం ఓవర్ యాక్షన్, సో ఇంత ఎక్స్ట్రాలు, మల్టీ టాలెంటెడ్, కొంచెం అతి, పక్కన వాళ్ళు మతిపోద్ది, ఇలా చాలా ఉన్నాయండి. ఇంత మల్టీ టాలెంట్ ఎలా? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి అంతే. నా అనుమానం, నేను కడుపుతూ ఉండగా మా మమ్మీ కూడా ఇలాంటి చికెన్ మోమోస్ తిని ఉంటుంది. ఓకే, అప్పుడు మోమోస్ ఉండేనా? మోమోస్ లేకపోవచ్చు, అంటే నాదంతా అమెరికా, అంటే మేము ఎక్కడెక్కడ పుట్టి పెరిగాను కదా, సో నాకు తెలియదు ఆ కంట్రీస్ లో ఏమున్నాయో తెలియదు, మా మమ్మీ ఏం తిందో. సో I might have probably, have a hybrid ithanam and molaka, whatever, all of that. So నేను ఇలా అందుకని పుట్టి ఉండి అంటున్నాను. బిగ్ బాస్ కి వెళ్ళక ముందు మీ మదర్ మీతో అన్నటువంటి మాట ఏదైనా ఒకటి చెప్పండి. బిగ్ బాస్ కి వెళ్ళక ముందా వెళ్ళి పరువు ధీమాగని చెప్పింది. ఓకే, వెళ్ళేసి వచ్చిన తర్వాత హ్యాపీయా? మంచి నేమ్తో బయటకు వచ్చావు. మంచి నేమ్తో. ఫోన్ లేవే అక్కడ పరువు తెస్తావని భయపడ్డాం. అంటే ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత ఇంకా ఇమేజ్ డామేజ్ అయిపోతుంటుంది అని ఫీలింగ్. ఎందుకంటే మొత్తం ఓపెన్ అయిపోతుంది, అందరికి తెలిసిపోతుంది. బిగ్ బాస్ లో మీరు లాస్ట్ 7 seasons లో చాలా మంది పార్టిసిపెంట్స్ కి జరిగింది అదే. యాక్చువల్ గా వాళ్ళు ఎన్ని రోజులు ఎక్కువ రోజులు హౌస్ లో ఉన్నారో అప్పుడు వాళ్ళంతా ఓపెన్ అయిపోయి అసలు వాళ్ళకి బయటకు వచ్చినంత ఫ్యూచర్ లేదు చాలా మందికి. నిజంగానా? చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు వద్దులే కానీ చాలా మందికి మంచి ఫిల్మ్ ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళు కూడా పోయింది. సీరియల్ యాక్టర్స్ చాలా మందికి మంచి ఆపర్చునిటీస్ ఉండే, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆపర్చునిటీస్ కూడా పోయాయి. 1 week లో బయటకు వచ్చిన, సో యూఆర్ లక్కీ ఐ థింక్ 1 week నుంచి బయటకు వచ్చేసారు. యాక్చువల్లీ దేర్ ఇస్ అ రూమర్ 1 week or 2 weeks లో బయటకు వచ్చిన వాళ్ళు సినిమాల్లో బాగా బిజీ అవుతారండి. ఎందుకంటే వాళ్ళకి ఆ షైన్ అనేటువంటిది ఒకటేసారి వచ్చేస్తుంది బిగ్ బాస్ నుంచి, ఒక స్పార్క్ లాగా వచ్చేస్తుంది, స్పార్క్ లాగా బయటకు వచ్చేస్తుంది. సో ఒక మంచి పొలిటీషియన్స్, పెద్ద యాక్టర్స్ అలా ఫ్లాష్ లాగా వచ్చి ఫ్లాష్ లాగా వెళ్ళిపోయారు అనుకో, అలాగా వాల్యూ వేరుంటది. సో అందుకని మీరు 1 week లో బయటకు రావడం అన్నది యూఆర్ లక్కీ ఐ థింక్. యాక్చువల్లీ దెన్ ఐఎమ్ లక్కీ. ఓకే సార్, ఫైన్. ఇప్పుడు హౌస్ విషయానికి వస్తే, సో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా పిల్లి సింబా విన్నర్ అవుతుంది. సింబాని పక్కన పెడతాం కానీ మా హౌస్ అన్నారు. హౌస్ అంటే బిగ్ బాస్ మా ఇల్లు అన్నారు. మీ హౌస్ లో మీ సింబానే మీ గ్రేట్ లేదు మీ ఇంకా అంతే అది. బట్ బిగ్ బాస్ లో హూ విల్ బి ద విన్నర్ అంటే మీ నబీలా, విష్ణుప్రియ కాదా? యాక్చువల్లీ విష్ణు అవ్వాలని నేను కోరుకున్నాను, కానీ నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు, చాలా స్ట్రాంగ్. What is your opinion about మణికంఠ సైకలాజికల్ కిల్లర్ ప్లస్ మోస్ట్ యాక్షన్. సైకాలజీతో చంపేస్తాడు అవసరాలని. అంతేనా? ఏం చేస్తున్నాడు అర్థం కాదు. ఒకసారి విగ్గు చేస్తాడు, ఇంకోసారి సెంట్ తీసి రాసుకుంటాడు. మా ఇద్దరిది ఒకటి ఉంది చూసారా, సెంట్ తీసి రాసుకుని కాఫీ ఫ్లేవర్ రాసుకుని అంటే అలా ఆవిడ పక్కన నుంచి ఉంటాడంట. కొంచెం ఎమోషనల్లీ బాగా సెంటిమెంట్ డైలాగులు కొడుతుంటాడు. కొంచెం బాగానే సెంటిమెంట్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుందా మీకు? అవును. ఓకే, సో నబీల్ విల్ బి ద విన్నర్. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ నబీల్, సీత అండ్ విష్ణుప్రియ కూడా బాగా ఆడుతున్నారు. ఓకే, ఫీమేల్ విన్నర్ అయితే బాగుండనుంది ఈ సీజన్. సో విష్ణుప్రియ అన్న సీత అన్న విన్నర్ అయితే బాగుండనుంది. విష్ణుప్రియ ఆర్ సీత. ఓకే, అంటే ఇంకా ఒక అమ్మాయి గెలిస్తే బాగుండని ఫీలింగ్. ఎందుకంటే లాస్ట్ సీజన్స్ లో చాలా టాప్ 3 లో నాకు నబీల్, సీత, విష్ణుప్రియ ఉండాలని. ఓకే, నబీల్, సీత అండ్ విష్ణుప్రియ. ఓకే, సో ఇప్పుడు శేఖర్ బాసా అండ్ అభయ్ గారు బయటకు వచ్చేసారు. సో వచ్చినప్పుడు మీరు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో సెలబ్రేషన్స్ కి ఏంటి అసలు, అంటే బయటికి రావడంలో బాధ లేదు అసలు, కావాలని సెలబ్రేషన్ ద న్యూ వే ఆఫ్ నేనే స్టార్ట్ చేసా. అదే నేను లాస్ట్ సీజన్స్ లో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. నేను స్టార్ట్ చేసా ట్రెండ్, భాషను కూడా లాగాను. నెక్స్ట్ అభయ్, వై షుడ్ వి కీప్ క్వైట్? గెట్టింగ్ ఏ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సెలబ్రేషన్.
అండ్ జీవితంలో బ్రేకప్ అయిందని ఆడవడం, డివోర్స్ అయిందని ఆడటం, చాలా మంది బాధపడతారు లవర్ పోయిందని. సెలబ్రేట్, యాక్చువల్లీ మీకు ఇట్ సెలబ్రేషన్. ఎవ్రీ మూమెంట్ సెలబ్రేషన్, ఎవ్రీ మూమెంట్ నీడ్స్ సెలబ్రేషన్. సో లివింగ్ ఇన్ ద మూమెంట్ అన్నమాట. అంతే. సో మీకు ఇంకా లైఫ్ లో ఏ రిగ్రెట్స్ లేవు, ఏ రిగ్రెట్స్ లేవు. ఎందుకు? గోల్స్ ఉన్నాయి పని? నో గోల్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలో గో విత్ ది ఫ్లో. చాలా వరకు ఒక 20 మూవీస్ చేశారన్నటువంటి టాక్ ఉంది. టాక్ ఏముంది, నిజమేగా. నిజమే, కానీ అంత లైమ్ లైట్ లోకి రాలేదు అనేటువంటి ఎందుకంటే లైమ్ లైట్ లోకి తీసుకొచ్చే అంత పెద్ద సినిమాలు కాదు కదా. ఒకటి మళ్ళీ పెళ్లి వాజ్ రీజనబుల్లీ బిగ్ ఫిల్మ్. అండ్ దెన్ నరేష్ గారిది కదా. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి ఆల్సో. ఓకే, relatively good role I did. Commercially it was okay, not so much, but సో యాక్టర్ గా ఓకే, సింగర్ గా కూడా మీరు మంచి పాటలు పాడినట్టున్నారు. ప్రయత్నాన్ని ఇసురుగొట్టారు. అందరికి చాలా అవకాశాల కోసం చాలా కష్టపడుతున్నారు. మీకేంటి ఆ అవకాశాలు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి? ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయాను నేను కూడా. ఈజీగా వచ్చేస్తున్నాయి అవకాశాలు సింగర్ గా. అందుకే నాకు వాటి వాల్యూ తెలియట్లేదా? ఆ రీజన్ తోనే బిగ్ బాస్ కి మీ రికమెండేషన్ క్యాండిడేట్ అనే ఒక రూమర్ వచ్చినట్టుంది. మేబీ సరదాగా వెళ్ళా, సరదాగా బయటకు. అందరికి ఎంతో కష్టపడితే కూడా ఛాన్సులు రావు, మీకు మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే నేను చాలా సరదా మనిషి కాబట్టి. సరదాగా ఉంటే వచ్చేస్తాయా? ఇంకేమన్నా ఉందా? ఇంకేముంటే వస్తాయి చెప్పండి. ఒక సరదాగా హ్యాపీగా ఐ డూ మై వీడియోస్, వాళ్ళకి ఆ వీడియోస్ నచ్చినాయి. ఇంకేమైనా ఉంటే చెప్పండి, నాకు తెలియని నేను కూడా తెలుసుకుంటా. జనాలు ఇంకా ఎలా వేరే విధంగా వెళ్ళొచ్చామని వాళ్ళు ట్రై చేస్తారు. బయటవాడ బేబక్క రీల్స్ ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి. మీకు తెలుసు. జాకెట్ గుడ్డ గానీ, అమెరికా హ్యాండిల్ గానీ, ఇట్ రీచ్ దెమ్, దే కాంటాక్టెడ్ మీ, సో నేను వెళ్ళా. నేను కూడా రికమెండేషన్ క్యాండిడేట్ నేనని ఫిక్స్ అయ్యారు. అందుకని అందరు ఫిక్స్ అయ్యారు, అందరు అంటున్నారని అందరు పేరు చెప్పి అంటే మామూలుగా నేను చూసాను కమెంట్స్, చూసి చూడనట్టు అడిగి అడగనట్టు అలా అంటున్నారు. అన్ని మీకు ఈజీగా వస్తున్నాయి, కష్టపడకుండా వస్తున్నాయి. ఎలా వచ్చినాయి? మేరకు సమझ में आया. बहुत आता. इधर आइसक्रीम मेल्ट होता, मेरा हार्ट मेल्ट नहीं होता. అంతేనా? మరి ఇంత స్ట్రైట్ ఫార్వర్డా? మీకన్నా కాదులే, మీరు అడిగారుగా చమత్కారంగా. పెడతానికి మోమోస్ ఐస్ క్రీమ్ పెట్టి చూడండి ఎలా లాగుతున్నారు. లాగట్లేదండి, మూవీస్ మామూలుగా అట్లా మూవీస్ చేస్తున్నారు, ఓన్లీ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. మీకు మూవీస్ చేస్తున్నారు? ఆగండి, ఎలా అడుగుతున్నారా అడుగు చెప్తా. మూవీస్ ఏమైనా చేస్తున్నారా లేదా ఓన్లీ ఇంటర్వ్యూస్ ఏనా? ప్రస్తుతానికి ఇంకా ఇవ్వలేదు, ఇచ్చినప్పుడు చేస్తాం. ఆయన మీరు ఎలా అడుగుతున్నారు సార్? ఎగ్జాక్ట్లీ. సరే, బిగ్ బాస్ అవకాశం మీకు సరదాగా వచ్చినట్టుంది కదా, ప్రయత్నించకుండా వస్తే ఇలాగే ఉంటుంది. రికమెండేషన్ అనుకుంటా. లేదండి, కామెంట్స్ అవన్నీ చూస్తూ ఉంటాం కదా, ఆ కామెంట్స్ చూసి నేను అడుగుతున్నాను అంతే. ఇప్పుడు అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏంటది? ఇప్పుడు అడిగారు సినిమాలో ఏమైనా ఉన్నాయా హ్యాండ్ లో? 3 మూవీస్ ఉన్నాయి. ఓకే, ఒకటి 1 డే షూటింగ్ ఆల్రెడీ చేస్తా. ఓకే, ఇంకో 2 రోజులు షూట్ ఉంది. ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. ఓకే, ఒకటేమో డైరెక్టర్ ఫోటోలు పంపించా, వాళ్ళు ఓకే అన్నారు. పైసా బోలా ఆలోచించి చెప్తా అన్నారు. సో మోస్ట్ లైక్లీ చేయొచ్చు. అది ఎన్ని కోట్లు అడిగారు? అన్ని కోట్లే. హీరో హీరోయిన్ కలిపి ఎంత తీసుకుంటారు అంతే మన అడిగా. ఓకే, సో మీ రేంజ్ సరిపోదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అంతేనా? ఓకే, ఓకే, ఓకే. ఇంకోటి మా ఫ్రెండ్ ఫిల్మ్ ఒకటి ఉంది. ఓకే, అదైతే ఇంకా ఆల్రెడీ బడ్జెట్ పక్కన పెట్టేశారు. హీరోతో మాట్లాడకముందు నా డేట్ అడిగి. ఓకే, అంటే హీరో మదర్ క్యారెక్టర్? మదర్ అవన్నీ నేను చేస్తాను. నేను ఏమనుకున్నా, నా వయసు ఎంత? టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు చూడండి సార్, అసలు నన్ను ఏ యాంగిల్ ఎలా అసలు మదర్ కింద ఎలా ఊహించుకుంటారు? ఓ చిన్న బాబు మదరా, ఓ చిన్న బేబీ మదరా, ఓకే దట్స్ ఫైన్. హీరో మదర్ కదా అంటే చేయను నేను. సిస్టర్ ఇన్ లా. ఎల్డర్ సిస్టరా యంగర్ సిస్టర్? యంగర్.
నో వే ఎల్డర్ సిస్టర్. అవును, యంగర్ హ్యాస్ టు బి. ఓకే ఓకే. సో చిన్నప్పటి నుంచి అంతే. అంటే నేను తల్లి నా పేరులోనే ఉంది బేబీ అని. అక్క ఉంది కదా, చెల్లి లేదు కదా. బేబీ బేబీ లాగా ఉంటుంది. వేరే అక్కలాగా ఎలా ఉంటాను నేను? అందరు అక్క అక్కనే అంటున్నారు. సో అట్లా ఏమైనా మంచి రోల్స్ ఉంటే, ఆపర్చునిటీస్ ఉంటే let me know, my manager will talk to you. సో ఇంకొక వీడియో చూసారండి మీది? ఏంటది? అంటే నేను చూసి షాక్ అయిపోయాను అనమాట. షేక్ అయ్యారా? షాక్ అయ్యాను. షేక్ కాదు, షాక్ అయ్యాను. మీ వాచ్, హ్యాండ్ బ్యాగ్. నేను చెప్పను వాటి గురించి. నేను చెప్పను. కొంచెం చెప్పండి. సమస్య లేదు. వీటి వల్ల మా ఇంట్లో విజయవాడకి దొంగలు వస్తున్నారంట. అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడికి రావట్లేదా? మీరు నవ్వు ఆపుకుంటున్నారు కదా. ఇక్కడ ఆల్రెడీ వేసుకుని తిరుగుతున్నాను అందుకని. ఎప్పుడు ఇదే వాచ్, అదే హ్యాండ్ బ్యాగ్. భయపడుతున్నారా? సింబాని చూసి అంటే భయపడుతున్నారు వాస్తవం. కాకపోతే ఇక్కడే ఇన్ని కోట్లు ఉంటే మా అమ్మ దగ్గర ఇంకెన్ని 100 కోట్లు ఉన్నాయి. పాపం ఆవిడికి టెర్రర్ అటాక్ అంటారే, ఆ టైప్ లో థ్రెట్ ఉంది ఆవిడకి. దొంగల నుంచి థ్రెట్ ఉంది వాళ్ళ కంట్రీకి. ఏమి థ్రెట్ అంటారు మామూలుగా జనరల్లీ? ఏమంటారు దాన్ని? దేర్ మైట్ బి దిస్ అటాక్, దట్ అటాక్, థ్రెట్ అంటారు కదా. అలా విజయవాడలో మా ఇంటికి థ్రెట్ ఉంది. ఇక్కడైతే పెట్టించేసాను మొత్తం మా ఇంటికి, మా అపార్ట్మెంట్స్ కి ఆటికి కాదు, సందు సందు పెట్టి మొత్తం. అక్కడ కూడా మీకు ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి యాక్చువల్ గవర్నమెంట్ కి. నేను అడగను, నాకు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం రాలేదా మీకు? ఇప్పుడే మాట్లాడాను వాళ్ళతో కూడా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో మాట్లాడడానికి ఏముంది? ఆల్ పెయిడ్. మ్యారేజ్ చేసేస్తున్నారా? మ్యారేజ్ చేసేస్తున్నారా? నో, ఇట్స్ ఆల్ పెయిడ్. మొత్తం ఐ పెయిడ్ బిల్ నో ఆల్డోలో 14,000 పే. ఓ చెప్పేసాను షర్ట్. ఓ నో, ఇది కట్ చేయండి ప్లీజ్. కట్ అయిపోతుందిలే, డోంట్ వరీ. అరే చెప్పేసాను. మాకు దొరికిపోయింది అసలు. ఇదే అండి, చేతులు పెట్టుకుని అన్ని లాగుతున్నాడు. కాదండి, ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు చాలా మందికి 100 కోట్లు ఉంటేనే చాలా 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 భయంగా ఉంటారు. కానీ మీకు కొన్ని 1000 కోట్లు పెట్టుకొని హౌ యూ కెన్ ఇంత ఫ్రీగా ఎలా ఉంటున్నారు? మిమ్మల్ని చూసుకోవడం నేను ఇప్పుడు భయంగా ఉంటున్నాను. 100,000 కోట్ల ఆస్తి కన్నా చందు గారిని చూస్తే భయం వేస్తుంది. అది కాదండి, అదే అండి నేనండి. అన్ని 1000 కోట్లు పెట్టుకొని అంత కాస్ట్లీ వాచ్, కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ తో ఎలా డ్రైవర్ కూడా లేకుండా మీరు అంతే అలాగే. మా తాతగారు ఎప్పుడు మా తాతగారు అయితే కాలి నడకని వెళ్ళేవాళ్ళు. సో మొత్తం మీకు చాలా ఆదర్శాలు, ఆశయాలు ఎక్కువ. అసలు నేను BMW కూడా తోలను, ఈ ఆటోలోనో రిక్షాలోనో వెళ్దాం అనుకున్నా. కానీ మరి మీ ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది కదా, అందుకని కార్లో వచ్చారు. ఓకే. సో మీకు సెక్యూరిటీ ఇష్యూస్ ఏం అవ్వట్లేదు కదా? అంటే అంబానీ సందు చివరి చూసారా అలా గుంగుడారు? దేనికి అనుకున్నారు? బిగ్ బాస్ లో వెళ్ళినందుకు కదా, ఈ వాచ్ బ్యాగ్ కోసం. నాకు అర్థమైంది లేదు అప్పుడే. అంటే రెండు, బిగ్ బాస్ లో పాపులారిటీ అట్ ద సేమ్ టైం బ్యాగ్ వాచ్ కే బేబక్క 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 నడుతుంటే బిగ్ బాస్ అన్న అక్క బ్యాగ్, నీ బ్యాగ్ చూడాలి అక్క, నీ వాచ్ చూడాలి. బ్యాగ్ అండ్ వాచ్ చాలా ట్రెండింగ్ అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే. సెక్యూరిటీ ఈ మైక్ ఎన్ని కోట్లు అండి? నాకు ఇచ్చిన మైక్ అది 100 రూపీస్ అండి. నిజంగా మీకు చాలా గ్రేట్ అండి. అంటే మామూలుగా ఇంత డబ్బు ఉండి, ఇంత సంపద ఉండి, మామూలు మాలాంటి పేదవాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేటువంటిది నిజంగా చెప్పాలంటే మీ దగ్గర ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం ఇది. నేర్చుకుంటున్నా చందు గారి దగ్గర నుంచి ఎలా ఉండాలని. మీ తాతగారు మా తాతగారు ఫ్రెండ్స్ అంటే తెలుసా? కాదండి, మా తాత నేర్పించారు సింప్లిసిటీ ఎలా ఉండాలని. తెలీదా? మీరు బెజవాడ అన్నారు కదా రాగానే. హైదరాబాద్. ఇంకా మాది ప్రాపర్. ఇప్పుడు గుర్తొచ్చింది. యాక్చువల్లీ మా తాతగారు బెజవాడ వైపు నడుచుకుంటూ వెళ్ళారు. అప్పుడు మీ తాతగారు హైదరాబాద్ వైపు, తెలంగాణ వైపు నడుచుకుంటూ వచ్చారు. తాత ఆంధ్రాలో ఉండిపోయారు, మీ తాతగారు తెలంగాణలో ఉండి అలా నడుచుకుని వెళ్ళి చెప్పారు ఈ పద్ధతులు ఇలా పాటించాలని. అక్కడ చిన్న మిస్టేక్ జరిగిపోయింది. ఏంటది? ఏంటి, మా తాతగారు పూర్, మీ తాతగారు సూపర్ రిచ్. ఒక చిన్న మిస్టేక్ అయిపోయింది. లేకపోతే నేను మీ ప్లేస్ నా ప్లేస్ లో ఉండాల్సింది. నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీరా? యాక్చువల్లీ నేను చాలా మంది తెలీదు, నేను IAS చదివాను. ఓకే. కాకపోతే ఇంట్లో ఒప్పుకోలేదు. ఓకే. IAS IPS ఇట్లాంటి ఇష్టం ఉండదు ఇంట్లో. అందుకనే మళ్ళీ బయటకు వచ్చి
మళ్ళీ ఎంబీఏ చదివాను. అది ఎంబీఏ చేశారా మీరు? ఐఏఎస్ చదివినాక మళ్ళీ ఎంబీఏ చేశారు. ఓకే, మీరు ఏమైనా జాబ్ చేశారా, బిజినెస్ మీరు డైరెక్ట్ ఇక్కడ జాబ్ చేశారా? నమ్ముతున్నారుగా. ఓకే, మీరు ఏమైనా జాబ్ చేశారా? ఐఏఎస్ నమ్మలేదు కదా మీరు, మరేం క్వశ్చన్ అడగాలి కదా మీరు. మీరు ఎంబీఏ చేశారు కదా, ఎంబీఏ చేసిన తర్వాత జనరల్ గా జాబ్ చేస్తారు లేదా బిజినెస్ చేస్తారు అంతే కదా. సో మీరు జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా? చిన్నప్పటి నుంచి నేను జాబ్ చేసేదాన్ని, పుట్టినప్పటి నుంచి. ఓకే, ఏంటో మా అమ్మ నాన్నకి ఒక మంచి బిడ్డగా ఉండటం, పొద్దున్నే వాళ్ళు ఎంత లేపినా లెగకపోవడం, మా అమ్మ ఏమైనా డబ్బులు ఇస్తే ఏమైనా కొనుక్కోమని దాన్ని చెప్పకుండా ఖర్చు పెట్టడం, ఇలాంటి ఉద్యోగాలు నేను ఎన్నో చేశాను. ఉద్యోగాల బాధ్యతలు, ఈ బంధాలు బాధ్యతలు నాకు చాలా ఇష్టం. ఓకే, సో మీ ఎడ్యుకేషన్ అంతా ఎంబీఏ అయిపోయిన తర్వాత మీరు జాబ్ చేశారు? మై ఎడ్యుకేషన్ యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్, ఐ హావ్ స్టడీడ్ ఇన్ a very big college in Vijayawada, so it's called as a Montessori college. So yeah. ఇంకా మీకు విజయవాడలో చాలా బిజినెస్ ఉన్నాయి అయితే? చాలా ఇండస్ట్రీసా? విపరీతంగా. ఓకే ఓకే, అవన్నీ మీరే మేనేజ్ చేస్తారా? ఇప్పుడు లేవన్నీ, ఒకప్పుడు ఉండే. ఇప్పుడేమయ్యాయి అంటే ఎవరికైనా రాసి ఇచ్చేసారా లేకపోతే వెంటనే వెళ్ళిపోయినాయి? మొత్తం పోయాయి. మేము బాధపడలేదా? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా బాధ లేదు, ఇండస్ట్రీస్ పైన బాధ లేదు, చందు గారు ఇలా నన్ను రోస్ట్ చేస్తున్నా బాధ లేదు. ఎందుకంటే నేను తీసుకొచ్చారు, నన్ను చూడండి ఎంత బాధపడుతున్నారు. పసి హృదయాన్ని తీసుకొచ్చి నేను కఠినమైన క్వశ్చన్లు అడుగుతున్నారు. నమ్మట్లేదు ఫస్ట్ నేను ఏం చెప్పిన. ఆయన ఎందుకో మీరు ఏవి చెప్పినా కానీ ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అలా చెప్పాలనిపిస్తున్నా. ఓకే 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 ఓకే, ఎన్నెన్నో చూసా. సరే సరే, లాగిద్దాం. మీకు ఇన్ని ఇంటర్వ్యూస్, ఇంకా మీకు అలవాటు అయిపోయింది ఇంటర్వ్యూస్. ప్రతి ఆన్సర్ కూడా ఇంకో రకంగా ఆన్సర్స్ ఇవ్వడం. మీ స్పందన బట్టి నా ప్రతిస్పందన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఎడ్యుకేషన్, ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి అడిగి, జాబ్ గురించి అడిగితే మీరు చిన్నప్పటి నుంచి కూడా చాక్లెట్ దొంగతనం చేశాను, స్కూల్ కి ఎగ్గొట్టాను, మీరు ఏం చెప్పట్లేదు అసలు. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ ఆన్, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పండి. ఉద్యోగం చేసి ఇప్పుడు రొటీన్ ఆన్సర్ చెప్తే మీకు రొటీన్ ఉంటది. యుఎస్ లో ఉద్యోగం చేసేప్పుడు ఏమైంది, ఏం బికాం? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే యుఎస్ కి ఇండియాకి డిఫరెన్స్ ఏంటో చూసారా? చెప్పండి. ఓకే, డిఫరెన్స్ ఏం లేదా? అక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్, అక్కడ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్. డ్రైవింగ్ ఒకటేనా? అక్కడేమో ఫ్రిడ్జ్ లో వారం రోజులు పెట్టుకుందంటాం, ఇక్కడ ఫ్రెష్ కొనుక్కుంటాం. ఫ్రెష్ కొనుక్కుంటారు అంతేనా? ఇంకా అక్కడ దుమ్ము ఎక్కువగా ఉండదు, ఇక్కడ దుమ్ము ఉంటది, పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మేజర్ ఏంటంటే చెప్పను నేను. పర్లేదు చెప్పండి. నేను చెప్పను ప్లీజ్. అక్కడ లిఫ్ట్ లోకి వెళ్తున్నాం అనుకో, పక్క వాళ్ళకి డోర్ ఓపెన్ చేస్తాము, ఆగుతాం. ఇక్కడ ఎవడు ఎక్కాడు సాలు సామి, అసలు అవతల వస్తున్నాడు, అలా చూస్తారు వస్తున్నాను, అయినా నొక్కి లోపలికి వెళ్ళిపోతారు, పైకి వెళ్ళిపోతారు. అలా సో వెయిట్ చేయరు. ఇన్స్టాగ్రామ్ లో మీద ఒక వీడియో చూస్తాను, లైక్ నైట్ 12 o'clock మీరు బయటికి వెళ్ళేసి ఆ బ్యాన్ కొట్టే వాళ్ళతో గొడవ పడ్డారు. ఆ రోజు గొడవ పడ్డారు. ఎవరితో బ్యాన్ కొడుతున్నారు ఎవరు? గొడవపడలా. మరి ఇప్పుడు ప్రేమతో గెలవాలి. ఇప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమతో గెలిచి వెళ్తా నేను. మామూలు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం వాళ్ళని ఆపేస్తాను, వాళ్ళ సంగతి ఏంటో చూస్తాను, అది అని చెప్పి వెళ్ళారు కదా. తర్వాత వీడియో కట్ అయిపోయింది. మేము చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం ఎక్కడ ఉంది వీడియో అని. ఉంది వెళ్ళి ఎందుకమ్మా అది ఇది అమ్మ అమ్మ అని అడిగాను. వాళ్ళని గుర్తుపట్టి బేబక్క బేబక్క అని కొంచెం అరిసి కొంచెం గొడవలు చేసి కొంచెం ఫోటోలు దిగితే, ప్లీజ్ అమ్మా పేషెంట్లు ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ పెద్దవాళ్ళు విన్నారు, మా ఇల్లు దాటి 2 ఇళ్ళు దాటా మళ్ళీ మొదలు పెట్టారు. ఓకే, ఫోన్లే ఇంకా అలా ఎంజాయ్మెంట్. అది మనం ఏమంటాం. ఓకే, సో ఇప్పుడు మీరు పార్టిసిపేట్ బిగ్ బాస్ కి వెళ్ళారు కదా, సో అందరు పార్టిసిపేట్ వెళ్ళానని అంటున్నారు. వెళ్ళే ఉంటాను. వెళ్ళారు, వెళ్ళిన తర్వాత కదా అది నమ్మారుగా. నేనా ఐఏఎస్ అంటే నమ్మలేదు కదా మీరు? ఐఏఎస్ అంటే నమ్మలేదు, ఎందుకంటే మీరు ఎంబీఏ కూడా చేశారు అన్నారు కదా తర్వాత, అప్పుడు ఇంకా నమ్మలేదు. ఇంకా ఎందుకంటే ఆ చదివిన తర్వాత ఎంబీఏ ఎవరు చేయరు, మీరు చేశారంటే ఇంటెలిజెంట్. తర్వాత మీరు జాబ్ చేశారా లేదా అంటే అఫ్ కోర్స్ మీరు జాబ్ చేసే అవసరం లేదు మీకు, బికాస్ మీ వాచ్ అది చూసి ఇంకొక జాబ్ కూడా ఇయ్యరు, డైరెక్ట్ సీఏ పొజిషన్ ఇచ్చేస్తారు. అవునా? సో చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్ లో మీరు ఏమైనా బిజినెస్ చేస్తున్నారా? ఓన్లీ మూవీస్, ఇంకా యాంకరింగ్, షోస్. ఓకే ఓకే, ఏంటండి నాకు ఇన్ని ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారు. ఫుడ్ తో ఫస్ట్ నన్ను పడగొట్టేసి కావాల్సిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ రావడదామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. చందు గారు
ఇదేంటి? ఒక్క ఆన్సర్ కూడా Veg. రావట్లేదు. ఏంటిది? వెజ్ రోల్ బాగుంటుంది. బాగుంది, ఇంట్రెస్టింగ్ గా. ఆడియన్స్ కూడా ఇద్దాం ఒకటి. కావాలా మీకు? నోరు వస్తుందా? మీరు కొనుక్కోండి. మీకు ఇష్టమైన కలర్? బ్లాక్. వై? సూట్స్ మీ అలాట్. సన్నగా కనిపిస్తాను. ఓకే. వైట్ కూడా ఇష్టం. ఇష్టమైన ఫుడ్? పిజ్జా ఆర్ ప్లెయిన్ అన్నం, రోటి పచ్చడి, ఇంట్లో అన్నం, హోమ్ కుక్డ్ ఫుడ్. ఇష్టమైన హీరో? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య. ఆ తర్వాత మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్. ఓకే. ఇద్దరు ఇష్టం. ఫేవరెట్ మూవీస్ చూస్తుంటారా మీరు? చూస్తా. ఓల్డ్ మూవీసా, న్యూ మూవీస్, ఇప్పుడు లేటెస్ట్ మూవీస్ ఇష్టం? అన్ని చూస్తా. అదర్ లాంగ్వేజెస్ కూడా చూస్తా. సో ఫేవరెట్ పొలిటీషియన్? దిస్ ఇస్ డిఫికల్ట్ ఆన్సర్. వాళ్ళు ఎవరి పేరు చెప్పినా మిగతా వాళ్ళ కోపం వస్తుంది. పాస్. పర్లేదు చెప్పండి. ఇప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య. బోత్ యాక్టర్ అండ్ యాజ్ నాకు ఇష్టం ఆయన అంటే ఆయన పేరు వస్తుంది. అండ్ డాన్స్ ఇష్టమా, యాక్టింగ్ ఇష్టం? ఏది చేసినా ఇష్టమే. అంతేనా? ఐ లవ్ హిమ్. అంతేనా? ఈజ్ మై అన్నయ్య. మీ చిన్నప్పటి నుంచి ఇష్టమా మీకు పవన్ కళ్యాణ్? ఎప్పటి నుంచి తెలిస్తే అప్పటి నుంచి ఇష్టం. అది చిన్నప్పుడు పెద్దప్పుడు నాకు గుర్తులేదు. చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తుంటారా పవన్ కళ్యాణ్? ఎవరైనా చిన్నప్పటి నుంచి అదే నేను అంటున్నా, నాకు గుర్తులేదు. నాకు ఊహ తెలిసి నేను ఎప్పటి నుంచి అయితే చూస్తున్నాను అప్పటి నుంచి ఇష్టం. నాకు చిన్నప్పుడు బాల్యం 5 ఏళ్ల వయసు నుంచి నాకు గుర్తులేదు. సరే, హీరో నాగార్జున గారిపై మీ అభిప్రాయం? రొమాంటిక్ హీరో, గుడ్ లుకింగ్. ఆయన వయసు వచ్చిన కొద్దీ ఇంకా అందం పెంచుతున్నారు. ఆయనే నా ఇన్స్పిరేషన్. ఎప్పటికైనా ఆయనలాగా అందంగా అవ్వాలని నా కోరిక. ఆయన కోసం పాట కూడా పాడాను. ఐ లవ్ యూ సార్. ఓకే ఓకే. సో మీరు ఒక డైలాగ్ చెప్పారు, అంటే మామూలుగా చాలా ఫేమస్ అయింది ఆ డైలాగ్, అంటే ఒక్క రోజులో ఏది కాదని ఆ డైలాగ్ ఉందా? ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా మా ప్రేక్షకుల కోసం? అవునా, అంత ఫేమస్ అయిందా? అలా ఒక మనిషి గురించి తెలియాలన్నా, ఒక మనిషి సాధించగలుగుతాడా సాధించలేడో ఒక్క రోజులో ఎలా చెప్తారు సార్? అలా అనుకుంటే బిగ్ బాస్ అనే షో 100 రోజులు ఎందుకు, ఒక్క రోజులో చేసి టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అన్న. నిజంగా చాలా బాగుంది డైలాగ్, అది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. థ్యాంక్ యూ. సో ఇదండి బేబక్క గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ Zara Zoom In. Zara Zoom In, you guys were amazing. Don't miss this special chit chat on Zara Zoom In with Chandu Garu. Make some noise for Chandu Garu. Thank you. And Bejawara Bebakka. Yeah. Don't miss watching this show on Zara Zoom In.